అందుకనే అంటాడు 14వ వచనంలో, ఇంకొంచెం వచనాలు 4 వచనాలు అవతల తర్వాత అదే అధ్యాయంలో రోమాపత్రిక 6:14 పౌలు అంటాడు, పాపం ఇక మీదట మీ మీద ప్రభుత్వం చేయదు, మీరు కావాలని దానికి లోబడితే తప్ప. అవిశ్వాసి తప్పక పాపం చేస్తాడు, విశ్వాసి కావాలని పాపం చేస్తాడు. అవిశ్వాసి పాపంలో దూకుతాడు ఇష్టంగా, విశ్వాసి పాపంలో పడతాడు. అవిశ్వాసి పాపంలో దూకిన తర్వాత పందిపిల్లలా ఎంజాయ్ చేస్తాడు, విశ్వాసి పాపంలో పడిపోతే పొరపాటున గొర్రెపిల్లలాగా అరుస్తాడు బయటికి తీయమని. ఇట్స్ ఎ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈరోజు మనం నా పాపం నన్ను జయించేస్తుంది అనక్కర్లా, నువ్వు సిలువ దగ్గరికి రావాలి, ఏ సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర శక్తి పొందాలి. ఎందుకంటే ఆయన పాపాన్ని దున్నువాడేశాడు సిలువ పైన. ఆయన సమాప్తమైంది అన్నప్పుడు అదొకటి మాత్రమే అర్థం కాదు, ఆయన పాపాన్ని ఒక్కదాన్ని ఫినిష్ చేయాల, ఆయన మరణాన్ని కూడా ఫినిష్ చేసేసాడు. మీరు ఇందాక చదివిన వాక్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి చదివితే మీకు కనపడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలామంది అపోహల్ని తొలగించేటువంటి సన్నివేశం అక్కడ కనపడుతుంది మీకు. ఎప్పుడైతే సిలువలో ఆయన కేక వేశాడో మరుక్షణం సమాధుల బండలు బద్దలయ్యాయి, పరిశుద్ధులు లేచారు. ఆయన పునరుద్ధానంలో మరణాన్ని జయించలా, ఆయన సిలువలోనే మరణాన్ని జయించాడు. అందుకనే ఆ కేక సమాప్తమైనది అన్నది అది పలుకు కాదు, కేక అది గెలుపు కేక.